వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ పైల్స్. ఒక 4 రకాలు: పైల్స్, ఫిషర్, ఫిస్టులా, యానల్ స్ఫింక్టర్స్. పైల్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి, పైల్స్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ రెస్ట్ ఆఫ్ ది ఫిషర్, ఫిస్టులా, స్ఫింక్టర్స్ గురించి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదయాన్నే లేచినప్పటి నుంచి రకరకాల లిక్విడ్స్, రకరకాల సాలిడ్స్, ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, రా ఫుడ్స్ ఇవన్నీ తింటూ ఉంటాము. ఉదయాన్నే లేచిన తర్వాత బయలాజికల్ క్లాక్ ప్రకారము మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోవాలి. లేని పక్షంలో అది కాన్స్టిపేషన్గా మారుతుంది. ఈ అక్యూట్ కాన్స్టిపేషనే క్రానిక్ కాన్స్టిపేషన్ కింద కూడా మారిపోతుంది. ఒకరోజు కాన్స్టిపేషన్గా, ఒకరోజు డయేరియాగా కూడా మారుతుంది. అండ్ రకరకాల లాక్సేటివ్స్ వేసి అండ్ పూర్ మ్యాలబ్జార్ప్షన్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అవ్వడం వల్ల, మోషన్ రాకపోవడం వల్ల, లాక్సేటివ్స్కి అలవాటు చేయడం వల్ల కూడా వేసిన రోజు బాగుంటాము, వేయని రోజు కాన్స్టిపేషన్ కింద మారడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పైల్స్. పైల్స్ అనేది ఏంటి అంటే, యానల్ వెజల్ అనేది ఉంది కదండి. సో అక్కడ ఇన్ఫ్లేమ్డ్ వెయిన్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది, స్వోలెన్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ ఈజ్ నథింగ్ బట్ స్వోలెన్ వెయిన్స్ ఇన్ ద లోవర్ యానస్ అండ్ రెక్టల్ కెనాల్. సో పైల్స్లో 4 రకాలు ఉంటాయి: గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 అనేది చెప్తాను. ఇందులో పైల్ మాస్ అనేది లోపల యానల్ రీజియన్లోనే ఉంటుంది. ఇది బయటకు రాదు, పెయిన్లెస్ ఉంటుంది, మోషన్ టైట్ అవుతుంది. పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పైల్స్ ఉన్నాయేమో అనేసి. సెకండ్ గ్రేడ్ ఆఫ్ ద పైల్స్లో పైల్ మాస్ అనేది మోషన్తో పాటు ప్రొట్రూడ్ అవుతుంది. సో ఇవి లోపలికి తోసుకుంటే కానీ ఇవి యాక్చువల్గా చాలా వరకు సెకండ్ గ్రేడ్ పైల్స్ ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గానే లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ థర్డ్ గ్రేడ్లో ఏంటి అంటే, లోపలికి బయటకు వచ్చిన ప్రొట్రూడ్ అయిన పైల్ మాస్ అనేది చేతుల ద్వారా మాన్యువల్ ద్వారా లోపలికి నెట్టుకోవడం జరుగుతుంది పర్సన్. ఇది థర్డ్ గ్రేడ్ పైల్స్. ఫోర్త్ గ్రేడ్ పైల్స్ ఏంటి అంటే, ఇది ఎప్పుడు పైల్ మాస్ అనేది యానల్ కెనాల్ బయటే ఉంటుంది. సో ఇది లోపలికి వెళ్ళడం అనేది చేతులతో నెట్టినా కానీ లోపలికి పోవడం మాన్యువల్గా కూడా జరగదు అనమాట. సో దీస్ ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ ద పైల్స్. పైల్స్లో బ్లీడింగ్ రావడం అనేది కామన్, బట్ ఇట్ ఈస్ పెయిన్లెస్ అండ్ ఇట్ ఈస్ నాన్ ఇన్ఫెక్షస్ ఆల్సో. సో పైల్ మాస్లో బ్లడ్ రావడం వల్ల సో పేషెంట్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు మోషన్కి వెళ్ళడానికి భయపడతారు. అండ్ కాన్స్టిపేషన్ గురించి ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్కి కారణాల కింద తీసుకోవచ్చు. అండ్ ద సెకండ్ ఏదైతే చెప్పానో ఫిషర్ అనేది ఒక చీలిక, యానల్ కెనాల్ చుట్టూతా ఒక చీలిక అనేది ఫామ్ అవుతుంది. మోషన్ వెళ్ళిన తర్వాత మోషన్తో పాటు ఒక జీరలాగా బ్లడ్ అనేది బయటకు వస్తుంది. సో ఫిషర్ అనేది సమ్వాట్ పెయిన్ఫుల్ అండ్ స్లైట్ బ్లీడింగ్ అనేది కనపడుతుంది. అండ్ ఫిస్టులా అనేది ఏంటి అంటే, యానల్ కెనాల్ అవుట్ సైడ్ యానల్ గ్లాండ్ ఉబ్బడం వల్ల, ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల, యానల్ గ్లాండ్స్ అనేవి ఉబ్బడం వల్ల ఒక ఫిస్టులా, పస్ గ్లాండ్ అనేది చేరడం వల్ల ఫిస్టులా కింద మారుతుంది. సో ఈ ఫిస్టులాలో ఏంటి అంటే ఒక గొట్టం లాగా తయారవుతుంది. సమ్టైమ్స్ దీని నుంచి కూడా మోషన్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇందులో బ్లడ్ అనేది బయటకు వస్తుంది. ఇది చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్. సో ఇలాగ రకరకాల పేర్లతో పైల్స్ అనేది పైల్స్, ఫిషర్, ఫిస్టులా, యానల్ స్ఫింక్టర్స్ అని, పాలిప్స్ అని రకరకాల కారణాలు ఉంటాయి. సో వన్స్ పైల్స్ డెవలప్ అయిన తర్వాత ఇలా బ్లడ్ రావడం వల్ల చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతుంటారు. ఇది ఒకవేళ క్యాన్సర్ కింద దారితీస్తుందేమో, లేకపోతే రెక్టల్ కెనాల్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. సో ఎవరైతే లాంగ్ స్టాండింగ్ పైల్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషనే కాకుండా ప్రాక్టోస్కోపీతో అది పైలా కాదా అని మాత్రమే తెలుసుకోకుండా కొలనోస్కోపీ టెస్ట్ అనేది కూడా కంపల్సరీ చేయించుకుని అది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది తప్పకుండా డయాగ్నోస్ చేయించుకోవడం అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు మనం తిన్న ప్రతి ఆహారాన్ని మన బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి రకరకాల ఎంజైమ్స్ అనేవి మన గ్యాస్ట్రిక్ కెనాల్లో ఉన్నాయి.
చాలా రకాలుగా మనం తిన్న ఆహార పదార్థంలో ఫైబర్ అనేది ఉండాలి అని మనందరికీ తెలుసు. ఇప్పుడు గ్రైండర్లో ఓన్లీ మినపప్పు మాత్రమే వేస్తే అది గ్రైండ్ అవ్వదు కూడాను, వెరీ హార్డ్ అవుతుంది. సో అలాగే ఎన్నో ఆహార పదార్థాలు తింటున్నాం మనము, దానికి ప్రాపర్ వాటర్ అనేది ఇవ్వకపోతే డైజెస్ట్ అనేది అవ్వదు. సో రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే, అండ్ ఒక ఏజ్ గ్రూప్ అనేది కాదు పైల్స్ రావడానికి. రీసెంట్గా ఒక 7 years పాపను కూడా తీసుకొని వచ్చారు. పాపకి టెస్ట్ చేయిస్తే అది 2 grade పైల్ కింద ఉంది, చిన్నగా స్టార్ట్ అయ్యింది, పాప చాలా లావుగా ఉంది. సో ఇలాగా ఒక వయసుతో సంబంధం లేకుండా పైల్స్ అనేది డెవలప్ అవుతుంది. పూర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఒకటి, అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కంటిన్యూస్ సిట్టింగ్, అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ విదౌట్ ఎనీ ఫైబర్ ఇంటేక్ అనేది బాడీలో తగ్గిపోవడం, వాటర్ ఇంటేక్ తగ్గడం, అండ్ వెయిట్ ఆల్సో, ఒబేసిటీ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువ లాంగ్ స్టాండింగ్ స్ట్రెయినింగ్, మోషన్కి వెళ్ళినప్పుడు కాన్స్టిపేషన్తో బాధపడితే ఎక్కువ ముక్కడం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా పైల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ రాంగ్ పోస్చర్, మోషన్కి వెళ్ళినప్పుడు రాంగ్ పోస్చర్లో కూర్చోవడము. స్క్వాటింగ్ పొజిషన్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్, కానీ ఇవాళ రేపు అందరూ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ వాడుతున్నారు కాబట్టి సో స్క్వాటింగ్ పొజిషన్ అనేది అవ్వట్లేదు. సో మోషన్ కూడా అంత ఫ్రీగా వెళ్ళలేకపోతున్నారు. సో ఈ పైల్స్ అనేది ఇన్ని రకాలుగా పొద్దున్న లేచిన తర్వాత చాలామంది తినడానికి కూడా భయపడతారు, పక్క రోజు మోషన్కి వెళ్ళాలేమో అని. సో అందువల్ల వీక్ అయ్యే వాళ్ళు ఉన్నారు, లేదా లాక్సేటివ్స్ మీద డిపెండ్ అయ్యి లాక్సేటివ్ వేసుకుని మోషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో వన్స్ పైల్స్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫిస్టులానో ఇలా రకరకాల గ్రేడ్స్లో మనకి కాన్స్టిపేషన్ అనేది లీడ్ చేస్తూ మనిషిని ఇబ్బంది పెట్టే లోపల పైల్స్కి మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, హై ఫైబర్ ఇంటేక్ తీసుకోవాలి, ఎక్కువసేపు కంటిన్యూస్ కూర్చోకూడదు, ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూస్ చేయాలి. ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా ఇది ఎనీమియాకి దారితీసే ఛాన్స్ ఉంటుంది. బాగా హెల్దీగా ఉన్న వాళ్ళు కూడాను క్రానిక్ పైల్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎనీమియాకి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఇవందరికీ తెలుసు. సో తప్పకుండా ఈ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవాళ్ళల్లో పెల్విక్ మజిల్ మీద ప్రెగ్నెన్సీ భారం పడుతుంది కాబట్టి వీళ్ళల్లో పైల్స్ అనేది చాలా సివియారిటీలోనికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎక్కువ వెయిట్ ఎవరైతే ఉన్నారో, ఒబేసిటీతో సఫర్ అయ్యే వాళ్ళు ఒబేసిటీ నుంచి బయటకు రావాలి. అండ్ అబవ్ 50 years ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అండ్ సర్టన్ కైండ్ ఆఫ్ మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ చాలా కేర్ఫుల్గా ఈ ప్రాబ్లం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని నుంచి బయటపడడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్లీ పైల్స్ అనేది వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు పరీక్షించుకుని ఉన్నవాళ్ళు సిడ్జ్ బాత్ తీసుకోవడము, ఇంతకుముందు చెప్పినట్టు వాటర్ ఇంటేక్ తీసుకోవడము, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, బయట ఆహార పదార్థాలు తినకుండా ఉండడము, అండ్ ఇంట్లో తయారు చేసుకొని తినడానికి ట్రై చేయడము, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడము, ఎక్కువసేపు సిట్టింగ్ ఉండకుండా ఉండడము, ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. అండ్ హోమియోపతి పైల్స్లో ఎలా చేస్తుంది, దీనికి సర్జరీ ఒకటైనా పరిష్కారము, లేకపోతే దీనికంటూ మెడిసిన్స్ లేవా, లేదా లాక్సేటివ్సా, లేకపోతే పైల్స్ తగ్గదా, అండ్ దీనికంటూ ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేదా అని చాలామంది అంటూ ఉంటారు. నేను ఒక మెయిల్ పేషెంట్ గురించి చెప్తానండి. పైల్స్లో కూడాను మాకు అక్యూట్ మెడిసిన్స్ అనేవి హోమియోలో అవైలబుల్ ఉంటాయి. హోమియోలో ది బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. సో ఓన్లీ పైల్స్కి అక్యూట్ మెడిసిన్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే, కొన్నాళ్ళు మాత్రమే రిలీఫ్ వస్తుంది, లేదా వాడినంత కాలమే రిలీఫ్ వస్తుంది, లేదా ఎవ్రీడే మెడిసిన్కి అలవాటు పడాల్సి వస్తుంది. సో ఎందుకు ఆ పర్సన్కి ఆ పైల్ మాస్ అనేది డెవలప్ అయింది? మేబీ హిస్ ఆక్యుపేషనల్ హజార్డ్స్, ఎక్కువసేపు కూర్చోవడమా, లేకపోతే ఏదైనా ఇంజరీ అయిందా, లేకపోతే మెంటల్ ట్రామా ఏమన్నా అయిందా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. ఏంటి, ఒక ఫిజికల్ కంప్లైంట్ కోసం మెంటల్ ట్రామాను కూడా అబ్జర్వ్ చేస్తారంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రామా, దాన్ని కన్సంట్రేట్ వేయడం వల్ల కూడా చాలా బాగా తగ్గుతుంది. ఇలాగే కొన్ని నెలలు ఒక ఆల్మోస్ట్ 1 year నుంచి సఫర్ అవుతున్న ఒక మెయిల్ పేషెంట్ సర్జరీకి భయపడి చాలా ఎనిమిక్ అయిపోయి క్లోజెట్ నిండా బ్లడ్ పడి బ్లీడింగ్ పైల్స్ అవ్వడం వల్ల ఇది 4th grade పైల్స్ అనేది డయాగ్నోస్ చేయడం జరిగింది. ఇట్స్ నాట్ కోలోరెక్టల్ క్యాన్సర్ అని భయపడ్డారు. కొలనోస్కోపీకి వెళ్తే అది కాదని తెలిసింది. సర్జరీకి వెళ్ళడానికి భయపడ్డారు. 6 grams to 7 grams హెచ్బి పడిపోయింది. ఇలాంటి కంప్లైంట్తో ఉన్న ఒక పేషెంట్ నా దగ్గరికి రావడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ బేస్డ్ మెడిసిన్ నేను ఎప్పుడు ఇస్తానని చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని సర్టన్ ఫ్యాక్టర్స్ నేను ఏవైతే డిస్కస్ చేశానో,
ఎందుకు ఈ పర్సన్కి వచ్చింది, ఇఫ్ దెర్ ఈజ్ ఏదైనా ఇంజరీ ఉందా, ఏదైనా ట్రామా ఉందా, మెడికేషన్ వల్ల వచ్చిందా, రకరకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల వచ్చిందా, ఇవన్నీ కన్సిడర్ చేసి మెడిసిన్ పెట్టడం వల్ల యూ బిలీవ్ దిస్ విదిన్ 5 days ఆఫ్ మై మెడికేషన్ పూర్తిగా బ్లీడింగ్ అరెస్ట్ అయింది. ఇది జరిగి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఈ రోజు దాకా ఆ పర్సన్ బ్లీడింగ్తో సఫర్ అవ్వట్లేదు. రెస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా తగ్గించడం జరుగుతుంది. మొదట్లో చైల్డ్ పేషెంట్ గురించి చెప్పాను. ఆ పేషెంట్కి కూడా చాలా త్వరగా తగ్గించడం జరిగింది. ఇది పైల్స్ అనేది చాలా పెయిన్ఫుల్ టాపిక్ అండి. అండ్ ఇంకొక సింపుల్ ఏజ్ గ్రూప్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్యూబర్టీ వచ్చిన ఆడపిల్లల్లో, మెన్స్ట్రుయేటింగ్ పిల్లల్లో, సో ఎవరైతే పైల్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు డ్యూరింగ్ దట్ మెన్స్ట్రువల్ సైకిల్ అపార్ట్ ఫ్రమ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ పైల్స్తో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. యూజువల్లీ మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఆడపిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది కనబడుతుంది. దానితో పాటు పైల్స్ కూడాను, అది బ్లీడింగ్ పైల్స్ అయినా, నాన్ బ్లీడింగ్ పైల్స్ అయినా, సిట్టింగ్ అప్పుడు కానీ, పెల్విక్ ఏరియాలో సిట్టింగ్ జోన్లో పెయిన్ కానీ చాలా సఫర్ అవుతూ ఉన్నారు. సో ఎందువల్ల వస్తుంది అనేవి నేను చాలా డిస్కస్ చేశాను. సో రాకుండా చాలా జాగ్రత్త పడండి, వచ్చిన వెంటనే తగ్గించుకోండి. సో హోమియోపతిలో అక్యూట్ మెడిసిన్సే కాకుండా 1 year నుంచి ఎనిమిక్ కండిషన్లో వెళ్ళిపోయిన 4th grade పైల్స్ని ఎంత త్వరగా 1 weekలోనే లోపలే తగ్గించగలిగామో అదేవిధంగా అక్యూట్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. లాంగ్ స్టాండింగ్ కేసెస్ కూడా చాలా త్వరగా తగ్గించగల మెడిసిన్స్ ఉన్నాయి. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఫిస్టులా చాలా పెయిన్ఫుల్ ప్రాబ్లము. దాంతో పస్ అనేది ఆ పైన యానల్ కెనాల్ పక్కన ఒక గొట్టం ఫామ్ చేసుకొని అందులో బ్లడ్ అనేది బయట వస్తుంది. అది చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ ఉంటుంది. సో ఇవన్నీ రకరకాలుగా మారకముందే ఏదైతే పైల్ ప్రాబ్లం ఉందో దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత తగ్గించుకోండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. హెల్తీగా ఉన్న, హెల్త్ వచ్చిన ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళల్లో తప్పకుండా ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం, 1 hour వాక్ చేయడము, ఏం తింటున్నాము, ఎలా ఉంటున్నాము, వాటర్ ఎలా తాగుతున్నాము, ఎలా కూర్చుంటున్నాము, గంటల తరబడి కంప్యూటర్ ముందున్నామా, లేదా గంటల తరబడి టీవీ ముందున్నామా, లేదా గంటల తరబడి ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నామా, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, ఒక్కసారి అబ్జర్వేషన్, ఎవరికి వాళ్ళు అంతర్ముఖులుగా వాళ్ళని పరీక్షించుకుని ఒక డైటరీ క్యాలెండర్ అనేది మెయింటైన్ చేసుకుని సిడ్జ్ బాత్ ఎలా తీసుకోవాలి పైల్స్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు అనేది మీకు నెట్లో ఈజీగా దొరుకుతుంది. అది ఫాలో అవుతూ ఎప్పుడు యాక్టివ్గా, అలర్ట్గా, హెల్దీగా, అటెంటివ్గా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ చాలా త్వరగా ఈ కంప్లైంట్స్ నుంచి బయటపడతారని ఆశిస్తూ, ది బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. హోమియోని యూటిలైజ్ చేసుకోండి. మంచి డైటరీ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. లీఫీ వెజిటబుల్స్ తినండి. చాలా పర్టికులర్గా పర్ఫెక్ట్గా మీ లైఫ్ స్టైల్ అనేది డిజైన్ చేసుకొని అందరూ హెల్దీగా ఉంటారని ఆశిస్తూ మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తానని సర్వదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం అనిత.